జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి. వేల ఎకరాల భూమి నష్టపోయింది. ఎకరకు 30,000 నుంచి 50,000 వరకు రైతు ఖర్చు పెట్టాడు. కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది. బోర్లలో కూడా నీటి సౌకర్యం లేకుండా పోయింది. 300-400 ఫీట్లలో కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి. దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది. గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల, బోర్లలో కూడా నీరు పెరగడం వల్ల, ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది. ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో చర్య తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయించాలా, ఎకరకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతిలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు.